నాకు అప్పుడు తెలియలేదు. అంటే ఆమెను నమ్మడమే పెద్ద మిస్టేక్ అని. తర్వాత అయితే ఒక 4-5 విజిట్స్కి అయితే వెళ్ళినాము హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే కొంచెం బ్లడ్ తక్కువ ఉందమ్మా, నీకు 12 ఉండాలి, కానీ 9 ఉంది అని చెప్పినారు. డాక్టర్ అయితే చాలా మంచివారు, మంచిగానే చూసారు ఎప్పుడు అయినా. తర్వాత అయితే 7th మంత్లో గ్రోత్ స్కాన్ అయితే రాసినారు, బయట చేయించుకున్నాము. యూరిన్ టెస్ట్ అండ్ గ్రోత్ స్కాన్ అన్నీ బాగానే ఉన్నాయి. గ్రోత్ స్కాన్లో అయితే మాకు ఒక ఫైబ్రాయిడ్ ఉందని చెప్పినారు డాక్టరు. అసలు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు, అది ఏం కాదు, మందుల వల్ల తగ్గిపోతుంది, లేకపోతే తర్వాత ఆపరేషన్ కూడా చేయించుకోవచ్చు, అంతా కూడా వరి కాకు నువ్వు అని చెప్పినారు. డాక్టర్ అయితే నాకు నవ్వుకుంటే చెప్పినారు, ఇంత కూడా టెన్షన్ పడకు అని. అండ్ మా ఆయన కూడా అదే చెప్పినాడు, ఏం కాదు, ముందుంటే నువ్వు భయపడాలి, తర్వాత కదా అసలు ఏం కాదు ఇప్పుడు ఉంటే కూడా అని మా ఆయన కూడా చెప్పినాడు. మా చెల్లె కూడా అదే అంది. ఓకే అని ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చినాక నాకు రన్నింగ్ అదే అవుతుంది, మైండ్లో అయితే అదే రన్ అవుతుంది. అరే ఫైబ్రాయిడ్ ఎందుకు వచ్చింది ఇట్లా అది అని ఫోన్లో కొట్టి చూసి మా ఆయనకు చెప్తే, నువ్వు ఎందుకు ఇంకొకటి చూస్తున్నావు, అసలు టెన్షనే పడకని మా ఆయన అన్నాడు. వీళ్ళు ఇంతలా చెప్పేది ఎందుకంటే నేను ఓవర్ థింకర్, టూ మచ్ ఓవర్ థింకర్, అందుకని భయపడుతుందేమో ఆయనతో బీపీ పెరగాలని మా వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. తర్వాత లాస్ట్ స్కాన్ తీసినారు, ఒకటి డోప్లర్ స్కాన్ అని. ఆ స్కాన్ అండ్ షుగర్ టెస్ట్, పరిగెట్టిన ఒక షుగర్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి కదా, అవన్నీ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్కి అయితే చూపించినాము వచ్చి. అండ్ డెలివరీ డేట్ ఎప్పుడైనా అడిగినాము, అడిగితే ఒక 1 వీక్లో ఉంటుంది, మండే రోజు వచ్చేసేయండి అని చెప్పినారు డాక్టర్ కూడా. 9th మంత్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అందుకోసమని వెళ్ళాను. అటు నుంచి నేను హాస్పిటల్కి అయితే వచ్చేసినాను మండే రోజు వచ్చినాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని డోప్లర్ స్కాన్ కానీ, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అన్ని రిపోర్ట్స్ అయితే ఇచ్చేసినాము, చూపించినాము. అన్నీ అడిగినారు, నీకు బీపీ ఉందా ప్రీవియస్గా, థైరాయిడ్ ఉందా, షుగర్ ఉందా అని. కానీ నేను చెప్పిన రీజన్ నాకు ఏది లేదు అని చెప్పిన. ఇక్కడే నేను మిస్టేక్ చేసిన, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఫిట్స్ వచ్చినాయి, బీపీ ఎక్కువయ్యాయి అనే విషయం చెప్పేది ఉండే, కానీ చెప్పలేదు.